ఈ ఫార్ములా కార్ కేసు విషయంలో కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వేసిన క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసింది. కేటీఆర్ ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం ఏసీబీ వాదనలు అయితే పరిగణలోకి తీసుకుని తీర్పు ఇచ్చింది. అటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేటీఆర్ లాయర్ వినతి తోసిపుచ్చింది. దీంతో ఏసీబీ ఈడీలకు మాజీ మంత్రి విచారించేందుకు కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. కాగా ఈ పిటిషన్ తీర్పు రాను త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోవని తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో ఈ ఫార్ములా రేస్ వాళ్ళకైతే అందించినట్లయితే తెలిసింది. దీనికి ఎలాంటి అనుమతి లేకుండా వాళ్లకు పన్ను రూపంలో చెల్లించినట్లయితే తెలియడంతో దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన గవర్నర్ లేఖ కోరడం కూడా జరిగింది. గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత కేటీఆర్ పై కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ కేసు ఆధారంగానే ఏసీబీ అలాగే ఈడీ అధికారులు అయితే కేటీఆర్ విచారించేందుకైతే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టుకైతే ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే మొన్న అంటే ఈ జనవరి 7 తారీఖు దాకా అయితే అరెస్ట్ చేయొద్దని అయితే హైకోర్టు దీనికైనా ఒక పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది గతంలో. అయితే ఈరోజు కొద్దిసేపటి కింద వాదోపవాదాలు జరిగిన తర్వాత క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. ఖచ్చితంగా ఏసీబీ అలాగే ఈడీ విచారించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ నిన్న ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో కోర్టులో కేసు ఉండగా తను హాజరు కాలేదని వెనుదిరిగిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు కేసు కోర్టులో ఎలాంటి విషయం తెలుస్తే అప్పుడు నేను ఈడీ విచారణకు వస్తానని చెప్పిన పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు అయితే ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో అయితే తను ఈడీ విచారణకు హాజరవుతానని కొద్దిసేపటి క్రితం ఈడీకి లేఖ రాసినట్లయితే కూడా తెలుస్తుంది. మరి ఈడీ కేటీఆర్ విచారించనుంది, ఎలాంటి ప్రశ్నలు అడగనుంది, ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నాడు కేటీఆర్ ఆసక్తికరంగా ఉన్నది. అయితే కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో అయితే కేటీఆర్కి అయితే చుక్కెదురైతే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తన క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేయడంతో కేటీఆర్కి అయితే ఒకంత భయం చేకూరుతుంది. ఒకప్పుడు ఈడీ బోడి అన్న కేటీఆర్కు ఈడీ ఇప్పుడు విచారణకు రమ్మని పిలవడంతో భయాందోళన చెందుతున్నాడు. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్తారా లేదా అనేది చూసుకోవాలి. అలాగే కేటీఆర్ వెళ్తే ఎలాంటి ప్రశ్నలు అడుగున్నారు, మరి ఒకవేళ కేటీఆర్ను ప్రశ్నించిన తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, మరి ఎలా ఉండబోతే చూడాలి. గతంలో కూడా లిక్కర్ కేసు విషయంలో కవితనైతే గత కొద్ది రోజులకు కొన్నిసార్లు ప్రశ్నించాక తర్వాత తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవాలి. అయితే కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరికి భయపడలేదు, జైలుకి వెళ్ళడం మాకు కొత్త ఏమి కాదంటే అయితే సవాళ్ళు విసురుతున్న పరిస్థితి. నా పైన ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో చిన్న చిన్న ఇష్యూలను నాపై పెట్టి అరెస్ట్ చేసేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఇలాంటి కేసులు మేము భయపడేది లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకి అయిన పరిస్థితి. తెలంగాణ అంటేనే ఉద్యమం అంటేనే తెలంగాణ, కేటీఆర్ అంటేనే ఉద్యమకారుడు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈడీకి కానీ ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు. తను ఎప్పటికైనా అరెస్ట్కి సిద్ధం, తను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. జైలుకు వచ్చిన తర్వాత తను పాదయాత్ర కూడా చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. తనకి ఈ విషయం తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం తను తప్పకుండా ఏదో ఒక కేసులో ఇరికిచ్చి తప్పకుండా తను జైలుకు పంపుతుందని తనకు ముందే తెలుసని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే విషయంపై గతంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ కేటీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తాడు, జైలుకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పిన పరిస్థితి. అది నిజం కాబోతుందంటే అవునని అంటున్నారు. కాబట్టి ఇక కేటీఆర్ ఈ ఫార్ములా కేసు విషయంలో అయితే తప్పకుండా కేటీఆర్ జైలుకు వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు జరిగిన కోర్టు కేసు విషయంలో వాదోపవాదంలో ఉన్న కోర్టు అయితే ఏసీబీ వాదనలు ఏకీభవించడంతో క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేయడంతో మరి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరై తన వాంగ్మూలం ఏమి ఇవ్వబోతున్నాడో మనం త్వరలో చూసుకోవచ్చు.